ప్రభువు ఈ దినము నీతో మాట్లాడబోతున్నాడు. ప్రభువు ఈ రోజు నీ దగ్గరకు వస్తున్నాడు. ప్రభువు ఈ రోజు తన వాక్యముతో నిన్ను తాకబోతూ ఉన్నాడు. గట్టిగా చెబుతారా? హల్లెలూయా. ఎవరి జీవితంలోనైనా ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తులు, దేవునిని సేవించే వ్యక్తులు, దేవునిని ఆరాధించే వ్యక్తులు నాకు తెలిసి ఎలా ఉండాలి ఒక సేవకుడిగా నేను ఆలోచిస్తూ దేవుని సన్నిధిలో గడిపాను. దేవుని నమ్ముకున్న వారు, దేవుని నమ్ముకోని వారు భూమి మీద ఉన్నప్పుడు దేవునిని నమ్ముకోని వారి వలె మనం ఉండకూడదు. దేవునిని నమ్ముకున్న నీవు ఒక అసాధారణమైన వ్యక్తిగా మారిపోవాలి. అందరిలా నువ్వు ఉండకూడదు. అందరిలా నువ్వు ఉంటే అలా అని అబ్రహాము కూడా అనుకుంటే అబ్రహామును మనం ఈరోజు చెప్పుకునే వాళ్ళం కాదు. అందరిలా నేను కూడా ఉంటే ఏం కాదులే అని గనక పౌలు అనుకుంటే పౌలు గురించి మనం ఈరోజు చెప్పుకునే వాళ్ళమే కాదు. వాళ్ళందరూ ఎలా ఉండాలనుకున్నారంటే ఒక ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగా ఉండాలని కోరుకున్నారు. దేవుని సన్నిధిలో అసాధారణమైన వ్యక్తులుగా ఉండాలని ఆశించారు. అంటే చెప్పట్లా మీరు? దేవుని సన్నిధిలో ఒక అసాధారణమైనటువంటి వ్యక్తులుగా ఉండాలని ఆశించారు వాళ్ళు. అసాధారణమైన వ్యక్తులు అసాధారణమైన కార్యాలను చూస్తారు. అసాధారణమైన వ్యక్తులు అసాధారణమైన కార్యాలు వారి జీవితం ద్వారా జరిగిస్తారు. అలా ఒక అసాధారణమైన వ్యక్తిగా అంటే నీలా ఎవ్వరు ఉండకూడదు, నీలా ఎవ్వరు కనబడకూడదు. నిన్ను చూసినప్పుడు లోకం ఏమనుకోవాలంటే యు ఆర్ ఎ స్పెషల్ పర్సన్. నువ్వు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లోకానికి కనబడాలి. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా, ప్రత్యేకించబడిన జనాంగముగా, ప్రత్యేకించబడినటువంటి సమూహముగా నువ్వు కనబడాలి. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు ఉన్నప్పటికీ వారు ఎలా ఉన్నారని బైబిల్ సెలవిచ్చిందంటే ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉన్నారట. దేవుడు తన ప్రజలను ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటాడు. దేవుడు తన ప్రజలు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలనే కోరుకుంటాడు. అందరిలా ఉండాలని కోరుకోకూడదు. మనం అందరిలా దీవించబడాలని కోరుకోకూడదు. నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు చేసే ఉద్యోగం ఒక ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు కట్టే ఇల్లు ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ జీవితం ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ మాదిరి లోకానికి ఒక ప్రత్యేకంగా కనబడాలి. అది దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? లోకానికి ఆయన కూడా ప్రత్యేకంగా కనిపించాడు. హల్లెలూయా. ఎంత మందిలో ఉన్నా ఆ ప్రియురాలు తన ప్రియుడు గురించి అంటది, నా ప్రియుడు రత్నవర్ణుడు, నా ప్రియుడు ధవలవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతను ఎంత మందిలో నిలబడినా నేను అతనిని గుర్తించదను. హల్లెలూయా. ఎందుకని తన ప్రియుడట స్పెషల్. తన ప్రియుడు ప్రత్యేకంగా ఉన్నాడట. ఎవరా ప్రియుడు? యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు కూడా అనుకుంటాడు. నువ్వు కూడా ప్రత్యేకంగా ఉండాలని, నువ్వు కూడా స్పెషల్గా లోకానికి కనబడాలని, నీవు ఒక అసాధారణమైన వ్యక్తిగా కనబడాలి. నిన్ను చూసినప్పుడు ప్రజలు అనుకోవాలి, వీడి జీవితం ఏంటో ఇలా ఉంది, వీడు ఎవరికి దొరకటలే, వీడు ఎవరికి చిక్కటంలే, వీడిని ఎవరు క్రాస్ చేయలేకపోతున్నారు, ఇంత దీవెన, ఇంత ఆశీర్వాదం ఈ వ్యక్తికి ఎలా వచ్చింది అని ఆలోచించినప్పుడు వారికి ఆ ఆలోచనలో తగలాల్సింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. అప్పుడు అనుకోవాలి వాళ్ళు, ఒక సామాన్యమైనటువంటి మనుషుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వెళితే మనుషుల జీవితాలను దేవుడు ఇలా మారుస్తాడా? మనుషుల బ్రతుకులను ఇలా దీవిస్తాడా? మనుషుల జీవితాలను ఇంత ఉన్నతమైనదిగా దేవుడు చేయగలడా? అయితే ఈ దేవుడు మాకు కావాలి. హల్లెలూయా. పౌలు శీలలను చూసినప్పుడు, పౌలు శీలల యొక్క సాక్ష్యాన్ని ఆ చెరసాలలో చూసినప్పుడు ఆ చెరసాల అధికారి అంటున్నాడు, ఇదిగో మీ దేవుడు నాకు కావాలి. హల్లెలూయా. పేతురు ఒక్కసారి మాట్లాడినప్పుడు 3,000 మంది మారారు, 5,000 మంది మారారు. మారిన వాళ్ళందరూ పేతురు సాక్ష్యాన్ని, పేతురు జీవితాన్ని చూసినప్పుడు ఆ రక్షకుడైన యేసు మాకును కావాలి.
నిన్ను బట్టి దేవుణ్ణి కోరుకోవాలి అన్య ప్రజలు, నిన్ను బట్టి దేవుణ్ణి ఆకాంక్షించాలి అన్య ప్రజలు, నిన్ను బట్టి అన్య ప్రజలందరూ ప్రభు మందిరానికి, ప్రభు దగ్గరికి నడిపించబడేలా నీ జీవితం ఉండాలి. అందుకోసమే దేవుడు నిన్ను కోరుకున్నది, అందుకోసమే నేను ఎన్నుకున్నది. లోకములో ఎంతోమంది ఉన్నారు, లోకములో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. వారందరిని కాకుండా నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అంటే, నిన్ను లోకానికి మాదిరికరంగా ఉంచాలని, నిన్ను ఆశీర్వదించి, నిన్ను దీవించి, నిన్ను ఘనపరిచి, నిన్ను బ్లెస్ చేసి దేవుడు తన బలాన్ని, తన మహిమను లోకానికి చాటి చెప్పాలనుకుంటున్నాడు. ఆ అవకాశం నువ్వు ఇవ్వట్లా దేవునికి, ఆ అవకాశం నువ్వు దేవునికి ఇవ్వడంలే. దేవుడెప్పుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని, దేవుడెప్పుడు నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కించాలని ఆయన ఆశిస్తున్నాడు, కానీ ఆయన చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు, ఎందుకు జరిగించలేకపోతున్నాడు అంటే, ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వట్లా. ఒక అవకాశం ఆయనకి ఇచ్చి చూడు, ఒక అవకాశం ఆయన చేతులు పెట్టి చూడు. ఒక్కసారి నీ జీవితాన్ని తీసుకుని వెళ్ళి ఆయన చేతులు పెట్టు. అవి కొన్ని రొట్టెలే, అవి కొన్ని చేపలే. అవకాశం యేసు ప్రభుకి ఇచ్చారు. ఆ యేసు ప్రభు ఏం చేశారో తెలుసా? ఆశ్చర్యమైన కార్యాన్ని ఆ దినము చేశాడు. ఎంతమంది తిన్నారు చెప్పండి? 5,000 మంది. ఎన్ని గంపలు మిగిలిన చెప్పండి? ఎన్ని గంపలు? 12 గంపలు. 12 గంపలు మిగిలిని 5,000 మంది తినగా, కారణం ఆయనకు అవకాశం ఇచ్చారు. అద్భుతం నువ్వు చెయ్యయ్యా అని. నువ్వు కూడా అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరముగా నీ జీవితం మిగులునట్లుగా అడుక్కునే దానిలా కాదు, అడుక్కునే వాడిలా కాదు, ఎప్పుడు మిగులునట్లుగా ఉండాలంటే ఒక అవకాశం యేసయ్యకు నువ్వు ఇవ్వాలి. ఏసయ్యా నీకు ఎలా ఇష్టమో అలా చేసుకో యేసయ్యా, నీకు ఎలా కోరుకుంటున్నావో అలా చేసుకో యేసయ్యా అని ప్రభువు చేతికి నువ్వు కనుక అప్పగించుకుంటే, ప్రభువు నిన్నేం చేస్తాడు తెలుసా? ఒక అసాధారణమైన వ్యక్తిగా, బిగ్గరగా చెప్పొచ్చుగా. ఎలా చేస్తాడు చెప్పండి? రే వాడు చూడరా, మామూలుగా ఉండేవాడురా వాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా? మనమెవరము వాడికి సరిపోం. ఆ అమ్మాయి చూడు, ఒకప్పుడు ఎలా ఉండేదో, ఇప్పుడు చూడు ఎలా ఉందా. కారణం ఏంటి? ఆవిడ తన జీవితాన్ని ప్రభువు చేతికి అప్పగించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు చేతికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే, ప్రభువు చేతికి నిన్ను అప్పగించుకోగలిగితే జరిగే ఓ అద్భుతం ఈ ఆరాధనలో ప్రభు నీతో చెప్పబోతున్నాడు. ఓసారి ఓ భక్తుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, ఏమయ్యా నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఓ కుమ్మరి వానింటికి వెళ్ళి నిలబడన్నాడు. ఆయన పేరు మీరు చెప్పొచ్చుగా, గట్టిగా, బిగ్గరగా. ఇర్మియా. ఆయనకు ఒక మంచి పేరుంది, కన్నీటి ప్రవక్త. ఓ, ఎప్పుడు ప్రసంగించేటప్పుడు ఏడుస్తూనే ఉంటాడట, ఎప్పుడు బోధించేటప్పుడు ఏడుస్తూనే ఉంటాడట, ఎప్పుడు ప్రసంగానికి నిలబడినప్పుడు ఏడుస్తూనే ఉంటాడట. ఎందుకు? తనకు కారు లేదనా, తనకు మిద్దెలు లేవనా, తనకు భోజనం లేదనా, తనకు బట్టలు లేవనా? కాదు, దేవుని ప్రజలు పాడైపోతున్నారని, దేవుని మాటకు చెవి ఎక్కకుండా ప్రజలు నాశనం అయిపోతున్నారని ఏడ్చేటటువంటి గొప్ప ప్రేమ కలిగిన ప్రవక్త ఇర్మియా. దేవుడు తనతో ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఏదో ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటే, ఇర్మియా
నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను, నేను నీకు చెప్పాలనుకుంటున్నాను. ఓ కుమ్మరి వానింటికి నువ్వు వెళ్ళు, అక్కడ నీతో మాట్లాడతాను. దేవుడు చెప్పగానే, నా వైపు సరిగా చూస్తున్నారు కదా, దేవుడు చెప్పగానే బయలుదేరిలాడు. సంగమా, దేవుడు నీతో మాట్లాడాలి అని ఆశించినప్పుడు దేవుడు చెప్పిన స్థలానికి నువ్వు రావడం నేర్చుకో. దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి నేర్చుకో. నీతో దేవుడు సారపాకలో కల్వరి మార్గంలో మాట్లాడాలని ఆశ ఉంటే, నీకు చెప్పినప్పుడు రా పలానా స్థలానికి నీతో మాట్లాడబోతున్నానంటే, నువ్వు ఏ ఊరైనా, ఏ పేటైనా, ఏ సంఘమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ ప్రాంతానికి చెందిన వాడివైనా నువ్వు ఇక్కడికి రావాల్సిందే. ఎందుకో తెలుసా? నీకేదో చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీకేదో ఇవ్వడానికి దేవుడు ఇక్కడికి రమ్మంటున్నాడు. ఆ మాటను మీరు జాగ్రత్తగా గమనించి నడిచినట్లయితే మీరు కోరుకున్న ఆశీర్వాదాన్ని దేవుని సన్నిధిలోంచి పట్టుకొని వెళతారు. చెప్పగానే బయలుదేరాడు. ఎవరైనా చెప్పండి, ఎవరైనా నోరు గట్టిగా చెప్పండి, ఎవరైనా. ఇర్మియా వచ్చి నిలబడ్డాడు. మాట్లాడు ప్రభు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు పక్కకి. ఆయన మాట్లాడలే. గంట సేపు చూశాడు, 2 గంటలు చూశాడు, 3 గంటలు చూశాడు. ఆయన మాట్లాడలేదు కదా అని తన దృష్టిని ఆ కుమ్మరి వాని పైన పెట్టాడు. ఆ కుమ్మరి వాని పైన పెట్టినప్పుడు ఆ కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? ఓ సారె మీదట మట్టిని తొక్కాడట, మట్టిని పిసికాడట, నీళ్లతో బాగా దాన్ని కలిపేశాడట. తీసుకొచ్చి నాన్న ఆ సారె మీద పెట్టాడట. ఓ పాత్రను చేస్తున్నాడట. చేస్తుంటే ఆయన చేతిలో నుంచి ఆ మట్టి ముద్ద జారి కింద పడుతుందట. జారి కింద పడుతుంటే మరలా తీసుకున్నాడట. ఆ మట్టి ముద్దను మరలా ఆ సారె మీద పెట్టాడట. ఇలా అనేక మార్లు ఆ మట్టి ఆ పాత్ర చేయకుండా ఆ మట్టి ముద్ద ఆ సారె మీద నుండి జారి కింద పడుతుంది. ఈ దృశ్యాన్ని ఇర్మియా చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు. చూస్తుంటే ఆయన ఏం చేశాడంటే, ఇర్మియా అనుకుంటున్నాడు కింద పడిపోయింది కదా, ఇక దీన్ని తీసి పక్కన పడేస్తాడేమో అనుకున్నాడు. కానీ మరలా ఏం చేశాడు? మరలా ఆ మట్టిని తీసుకొని మరలా ఆయనకు యుక్తమైన పాత్రగా చేసేసాడట. హల్లెలూయా, హల్లెలూయా. దానితోనే చేశాడట. నా వైపు చూస్తున్నారు కదా, దానితోనే చేశాడట. ఆ మట్టి పడిపోయింది, పాడైపోయింది, బాలేదు అని తీసి బయటపడేయకుండా ఆ మట్టితోని దానితోని తనకు యుక్తమైనదట్టుగా చేశాడట. దేవుడు అదంతా ఇర్మియా చూసిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఇర్మియా, ఏం చూశానయ్యా? మట్టి పడిపోతుంది, ఆయన ఎత్తుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. మట్టి పడిపోయింది, మళ్ళీ ఎత్తుతున్నాడు, మళ్ళీ చేస్తున్నాడు. ఆ మట్టి పడేశాడు ఆయన? పడేయలేదయ్యా. ఆయన ఎలా చేశాడు? తనకిష్టమైన దానిలా చేసి ఏం చేశాడట మీకు తెలుసా? అక్కడ వరకే రాయబడ్డది. చేసి ఏం చేశాడంటే, తీసుకుని వెళ్ళి మార్కెట్లో పెట్టాడట. దారిన పోతున్నారు కారులో. ఆ పాత్రను చూడగానే కారు దిగి కొంతమంది పరిగెత్తుకుని వచ్చి, సార్ ఈ పాత్ర ఎంతకిస్తారు? ఇది చాలా బాగుందండి, ఇది చాలా బాగుందండి. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇది ఇంతగా ఎందుకు బాగుందంటే, ఇది చాలా సార్లు పడిపోయింది, కానీ దీన్ని నేను మంచిగా చేశాను. ఆ పాత్రకు మార్కెట్లో ఏమొచ్చిందంటే డిమాండ్ వచ్చింది. ఆశ్చర్యపోయారు. అనేక మంది దాన్ని కొనడానికి పరుగులు తీశారు. అది విలువ లేదు, మట్టి కదా, పనికి రాంది కదా. బాగుండేసరికి దాని ధర పెరిగిపోయింది. అప్పుడు వారు అంటున్నారు, ఎందుకంత ధర పెరిగిందంటే, దానిని చేసిన కుమ్మరి మామూలు కుమ్మరి కాదు,
దాన్ని చేసిన కుమ్మరి మామూలు కుమ్మరి, నైపుణ్యత కలిగిన కుమ్మరి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ పాత్రను ఎలా చేశాడో ఇశ్రాయేలీయులతో దేవుడు చెబుతున్నాడు, వారిని నేను కూడా అలాగని చేసి తిని. ఇశ్రాయేలీయులు ఇప్పుడు పక్కన పెడదాం, ఇప్పుడు వారి గురించి మనకు అవసరంలే. ఆ పాత్ర విలువ లేని పాత్ర ఎవరో కాదు, నువ్వు నేనే. హల్లెలూయా. నీకు నాకు విలువ వచ్చింది. నీకు నాకు విలువ రావడానికి గల కారణం ఏంటంటే, నీవు నేను ఆ పరమ కుమ్మరి చేతితో తయారు చేయబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు సామాన్యమైనటువంటి వ్యక్తి చేతులతో తయారు చేయబడలా. నీ జన్మ వెనక రహస్యం, నీ పుట్టుక వెనక రహస్యం, నీ నిర్మాణం వెనక ప్రణాళిక రహస్యం ఎవరి చేతులు ఉన్నాయంటే సృష్టికర్త చేతులు ఉన్నాయి. అద్దం ముందుకెళ్ళి ఇచ్చి ముక్కు బాగలే అనుకు, ఆ ముక్కు ఇచ్చింది ఎవరు చెప్పండి. ఇప్పుడు నువ్వు ఎవరిని బాగలేదన్నట్టు వామ్ము ఎప్పుడు అనుకోకండి. కన్ను ఎట్టుంది అనుకో, కన్ను అనొద్దు, కన్ను అట్ట పెట్టింది యేసయ్య. హల్లెలూయా. నువ్వెవరిని కించపరుస్తున్నావు? నిర్మాణకుడిని కించపరుస్తున్నావు, తయారు చేసిన అవమానిస్తున్నావు. నువ్వు అలా చెయ్యాలని ఆయనకిష్టమైంది. ఆ పాత్ర అంత అందముగా అంత చక్కగా రావడానికి కారణం ఏంటంటే, ఆ పాత్రను ఆయన తయారు చేస్తున్నప్పుడు, ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు ఆ పాత్ర ఆయన చేతిలో మౌనముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లిసన్ టు కేర్ఫుల్లీ, జాగ్రత్తగా వినాలి. ఆ పాత్ర అంత అందముగా రావడానికి గల కారణం, ఆ పాత్రను తయారు చేస్తున్నప్పుడు, ఆ పాత్రను నిర్మిస్తున్నప్పుడు, ఆ పాత్రను ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు, ఆ పాత్రను తయారు చేయడానికి తయారు చేయబడినటువంటి ఆ మట్టి ముద్ద ఆయన చేతుల్లో మౌనమైపోయింది. అందుకోసమే దానికి అంత అందం, అందుకోసమే దానికి అంత గిరాకీ, అందుకోసమే దానికి అంత రేటు పలికింది. దేవుడు నిన్ను కూడా ఓ అద్భుతమైనటువంటి అసాధారణమైన వ్యక్తిగా మలచాలని తన చేతిలోనికి నిన్ను తీసుకుంటున్నప్పుడు నువ్వు కూడా మౌనమైపోవాలి. ఎప్పుడైతే దేవుడు నిన్ను తన చేతుల్లోకి తీసుకుంటున్నాడో, ఎప్పుడైతే దేవుడు తన చేతుల్లోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాడో, నువ్వేమైపోవాలంటే ఆయన చేతిలో మలచబడే సమయంలో నువ్వు మౌనమైపోవాలి. నువ్వెప్పుడైతే మౌనమైపోతావో, నువ్వెప్పుడైతే దేవుని చేతులు మాట్లాడకుండా ఉంటావో, నువ్వెప్పుడైతే దేవుని చేతులు మౌనంగా ఉంటావో, నిన్ను ప్రపంచానికి చూపిస్తాడో. హల్లెలూయా. ఒకవేళ ఆయన మలిచేటప్పుడు, ఆయన నిన్ను తయారు చేసేటప్పుడు, ఆయన నిన్ను ఘనపరిచేటప్పుడు, ఆయన నిన్ను మలచడానికి చేతుల్లో నొక్కుతున్నప్పుడు, సిద్ధపరుస్తున్నప్పుడు, నువ్వు అబ్బా బాగలేదు ఇక్కడ, అబ్బా నొప్పి వస్తుంది ఇక్కడ, అబ్బా నేను ఉండను ఇక్కడ అని అన్నావంటే ఆ మట్టిని విసిరేస్తాడు. అందుకోసమే ఆయన మలిచేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. కుమ్మరి ఏం చేస్తాడు? మట్టిని మొదటగా కాళ్ళతో తొక్కుతాడు, కాళ్ళతో తొక్కేస్తాడు. ఒకవేళ ఆయనకి బలం లేకపోతే ఆ కుమ్మరికి పశువులతో ఆ మట్టిని తొక్కిస్తాడు, మెత్తగా తొక్కుతాడు. ఎలా తొక్కుతాడు చెప్పండి? మెత్తగా ఆ మట్టి ముద్దలుగా కొట్టేస్తాడు. ఆ పెట్టెలన్నిటిని విరగ్గొట్టేస్తాడు. విరగ్గొట్టకపోతే ఆ పాత్ర అందముగా తయారు చేయబడదు. విరగ్గొట్టకపోతే ఆ పాత్ర ఆయన చేతిలో తయారవడం కష్టం. ఆ మట్టిని విరగ్గొట్టేస్తాడు, పెట్టెలన్నిటిని తొక్కేస్తాడు. తొక్కేటప్పుడు మట్టి మౌనమైపోవాలి. ఆ మట్టి తయారు చేసేవాడితో మాట్లాడకూడదు. తయారు చేసేవాడిని ఎందుకు నన్ను తొక్కుతున్నావు అనకూడదు. తయారు చేసే ఆ వ్యక్తి కుమ్మరితో నన్ను ఎందుకు ఇలా తొక్కుతున్నావని అనకూడదు. అంటే ఆ కుమ్మరి తనకిష్టమైన పాత్రగా దాన్ని
చేయలేడు. మట్టిని తయారు చేసిన తర్వాత సారె మీదకి ఎక్కిస్తాడు. సారె మీదకి ఎక్కించిన తరువాత ఎప్పుడన్నా కుండలు చేసే కుమ్మరి ఇంటికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మా ఇంటి పక్కనే ఉండేది. నా చిన్నతనంలో నేను బాగా దగ్గరగా ఉండి చూసేవాడిని. మా ఇంటి పక్కనే ఉండేది. వాళ్ళకి మాకు కంపే అడ్డు, కంచె అడ్డు అంతే. ఆ తాత తీసుకొని వచ్చి మట్టి తొక్కుతుంటే చూస్తూ ఉండేవాడిని. ఆ కుమ్మరి ఏం చేసేవాడంటే ఆ సార మీద పాత్రగా చేసేవాడు. అక్కడితో దాని పని పూర్తవలే. ఆ పాత్ర అయిపోయిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి ఎండబెట్టేవాడు. ఆ మట్టి, ఆ పాత్ర ఎండిపోయేది. ఎండలో మలమల ఆడుతున్న ఎండలో కాలిపోతూ అక్కడ ఉండాలి. అది ఎండే క్రమంలో ఏం చేసేవాడంటే ఆయన చేతులను తీసుకొని ఓ చెక్క ఉంటుంది కుమ్మరి చేతిలో. అది ఒక గరిటెలా ఉంటుంది, ఒక చెక్క. ఎప్పుడైనా చూసే ఉంటారు మీరు. ఆయన చేతి భాగములో ఒక రాలి, ఒక చెక్క ఉంటుంది. అది గుండ్రంగా ఉంటుంది. కుండ లోపలికి చేతితో ఆ లోపల భాగంలోనికేమో దీన్ని పట్టుకుంటాడు. ఆ కుడి చేతిలో ఉన్నటువంటి ఆ చెక్కతో ఆ కుండను ఏం చేస్తూ ఉంటాడంటే కొడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఆ కుండకి ఎన్ని దెబ్బలు తగులుతాయో, ఎన్ని గాయాలవుతాయో, ఎంతసేపు ఆ కొమ్మరి చేతులు నలిగిపోద్దో. నలిగిపోయిన తర్వాత తీసుకొచ్చి మరలా ఎండలో పెడతాడు. ఎండలో పూర్తిగా ఎండింది అన్న తర్వాత అసలైనటువంటి పని ఇంకొంది. ఏం చేస్తాడు ఆ కుమ్మరి అంటే ఒక బాగా కాలుతున్నటువంటి ఒక కొలిమిలోనికి తీసుకొని వెళతాడు. ఆ కుండను ఆ అగ్నిలో పెట్టి మంట విస్తారముగా వచ్చినట్లు చేస్తాడు. ఆ కుండ ఆ మంటకు బాగా కాలిన తర్వాత అది కాలింది, దాని రూపం మారింది, దాని రంగు మారింది అని గ్రహించిన తర్వాత బయటికి తీసుకొచ్చి తన చేతితో ఇలా కొడతాడు. ఎందుకు కొడతాడు? కుండ గట్టిగా ఉందా, ఓటిగా ఉందా? కుండ దెబ్బలను తట్టుకుందా, లేకపోతే తట్టుకోకుండా పగిలిపోయిందని పరిశీలిస్తాడు. ఆ కుండను కొట్టినప్పుడు అది గట్టిగా ఉంటే ఆ కుండను తీసుకుని వెళ్ళి మార్కెట్లో పెడితే ఆ కుండను రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అనేకులు దాన్ని కొనుక్కుంటారు. చూడు, ఓ కుమ్మరి చేతిలో ఆ పాత్ర తయారు చేయబడేటప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నది, ఎన్ని భయంకరమైనటువంటి దెబ్బలకు అది తల వంచింది. ఎండలో కూర్చోబెట్టాడు, దాన్ని చెక్కతో కొట్టాడు, రాయితో కొట్టాడు, మట్టి ముద్దగా ఉన్నప్పుడు కొట్టాడు. ఆ తర్వాత తీసుకుని వెళ్ళి అగ్నిలో కాల్చాడు. ఆ తర్వాత అది ఎలా ఉందో పరిశీలించాడు. అది బాగుంది అనుకున్న తర్వాత మార్కెట్లోకి తీసుకొచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను కూడా దేవుడు తనకిష్టమైన పాత్రగా మలుచుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన నిన్ను ఇష్టమైన పాత్రగా, దీవెనకరమైన పాత్రగా మలుచుకునేటప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే మౌనమైపోవాలి. దెబ్బలు తగులుతాయి, గాయాలు అవుతాయి, విరిగిపోతూ ఉంటాం. కానీ నీ సంగతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నువ్వున్నది ఆయన చేతిలో అన్న సంగతే. నువ్వున్నది ఆయన చేతిలో. అలా మలచబడి, అలా దేవుని చేత ఆశీర్వదించబడి, ఆయన చేతిలో మౌనమైపోయి దీవించబడే వరకు ఓ వ్యక్తి అద్భుతమైనటువంటి దీవెనలు పొందుకున్నాడు. ఆయన పేరు యోసేపు అని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. తన అన్నదమ్ములందరూ తనను ఓ రోజు చూసి చాలా చాలా చీపుగా మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటి? ఆయన పొలములో ఆయన పనకట తన సహోదరుల యొక్క పనులన్నీ సాగిలపడి నమస్కారం చేస్తున్నట్లుగా కలగన్నాడు. దేవుడు ఈయనకు ఒక మంచి కళ భావాన్ని చెప్పే ఆ కృపా తలాంతులను దేవుడు యోసేపుకి ఇచ్చాడు. ఈయన చూడండి, కలగన్నప్పుడు వాళ్ళతో చెప్పకుండా ఉంటే బాగుండేదేమో, కానీ చెప్పాడు. పరుగునొచ్చి, అన్నలారా మీ పనులన్నీ నా పనుకు సాగిల పడుతున్నాయని చెప్పాడు.
ఎప్పుడైతే చెప్పాడో ఆ అన్నలకు మహాకోపం వచ్చేసింది. ఆ అన్నలకు ఎక్కడ లేని కోపం వచ్చేసింది. కోపం వచ్చి వారందరూ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు చూడండి. ఏం చేశారు? ఆ సహోదరుని ఏం చేశారంటే ఒరేయ్, వీడు మాట్లాడితే కలలు అంటున్నాడు, వీడు మాట్లాడితే గొప్పగా చెప్పుకుంటున్నాడు, ఇక లాభం లేదు. మనం ఏం చేద్దామంటే వీణ్ణేదో ఒకటి చేసి చంపకపోతే, నా వైపు చూస్తున్నారా, ఏదో ఒకటి చేసి చంపకపోతే ఇక ఇది మనం భరించలేమనుకొని ఆ యోసేపుని ఆ సహోదరులందరూ అన్నలందరూ ఏం చేశారంటే ఎక్కడ పడేశారట? ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు జాగ్రత్తగా. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు యోసేపు అంగీని అతను తొడుగుకొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతనిని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. చూడండి ఏం చేశారట? యోసేపుని ఏం చేశారు? నా వైపు చూడాలి. ఏం చేశారు? ఆ గుంటలో పడేశారు. ఇప్పుడు ఈ పాత్ర ఎవరి చేతిలో ఉందో మీకు తెలుసా? ఆ కుమ్మరి చేతిలో ఆ మట్టి ఉన్నట్లు, ఆ కుమ్మరి చేతిలో ఆ మట్టి ముద్ద ఉన్నట్లు దేవుని చేతిలో యోసేపు ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్న యోసేపు పరిస్థితి ఏమైపోయిందంటే తన సహోదరుల చేత దూషించబడుతున్నాడు, తన సహోదరుల చేత భయంకరంగా వేధించబడుతున్నాడు. ఆయన తీసుకుని వెళ్ళి ఎక్కడేశారంటే గుంటలో పడేశారట. బా, దేని నిమిత్తం? కలలు చెప్పాడు. వీడి పనకు మన పన సాగిల పడుతుందట అని అసూయతో తన సహోదరులు ఏం చేశారంటే గుంటలో పడేశారట. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియబిడ్డ, దేవుని చేతిలో నువ్వు కూడా మలచబడే తరుణంలో, దేవుని చేతిలో నువ్వు కూడా ఒక అద్భుతమైన పాత్రగా తయారు చేయబడే క్రమంలో యోసేపు ఏమైపోయాడంటే గుంటలో పడవేయబడ్డాడు. దేవుని చేతిలో ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించబోయే ముందు, దేవుని చేతిలో ఉన్నతమైన ప్రణాళికల్లోనికి నడిపించబోయే ముందు ఆ యోసేపు జీవితం గుంటలో పడవేయబడ్డది. దెబ్బలు తగులుతున్నాయి. గుంటలో పడేస్తే దెబ్బ తగలదా? చెప్పండి. గుంటలో పడేస్తే దెబ్బ తగులుతా తగలదా? గుంటలో పడేశారు. ఆ కుమ్మరే ఏ కుమ్మరి? పరమ కుమ్మరి. హల్లెలూయా. ఆయన పేరు చెప్పండి. ఆ పరమ కుమ్మరి ఎవరు? యేసయ్య. హల్లెలూయా. యేసయ్య. ఆ కుండను ఆ కుమ్మరి ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. 4వ వచనములో, ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదామా? ఆ కుమ్మరి జిగట మన్నును వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను చూడండి మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైన కుండగా చేశాడట. ఆ క్రమములోనే యోసేపుని ఇక్కడ ఏం జరుగుతుందంటే గుంటలో పడవేశారు. దేవుని చేతిలో మలచబడే వారి జీవితాలు అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి. అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో నడిపించబడాలి. ఆ గుంటలో పడవేస్తే నొప్పి రాదు, ఆ గుంటలో పడేస్తే దెబ్బలు తగులుతాయి. తగిలినా కూడా యోసేపు ఏమయ్యాడు చెప్పండి? మాట్లాడా? మాట్లాడలే. మౌనమైపోయాడు. ఎందుకు? యోసేపుకు తెలుసు
ఏమని? ఆయన నన్ను మలుచుకుంటున్నాడు, ఆయన నన్ను తనకిష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు, ఆయనకు నన్ను ఇష్టమైన పాత్రగా మలుచుకునే క్షణం ఇది. కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడకూడదు. కష్టమైనా, శ్రమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, నిందైనా, ఏదైనా మౌనముగా ఉండాలనుకున్నాడు. నీ జీవితం కూడా అంతే. యేసు ప్రభు వారు చెప్పారు, మత్తయి సువార్త 5వ అధ్యాయములో 11వ వచన భాగములో అంటున్నారు, నా నిమిత్తము మిమ్ములను జనులు భయంకరముగా నిందిస్తారు, భయంకరముగా కొడతారు, భయంకరమైనటువంటి మాటల చేత దూషిస్తారు. ఆయనను మీరేం చేయాలట? వాటన్నిటినీ భరించండి, భరించండి, భరించండి. ఎందుకు భరించాలి? నా వైపు చూడండి. ఎందుకు భరించాలి? ఎందుకు భరించాలంటే నువ్వు ఒక అద్భుతమైన పాత్రగా చేయబడుతున్నావు ఆయన చేతిలో. హల్లెలూయా. అందుకోసమే దేవుడు చెబుతున్నాడు, యోసేపుని ఆ గుంటలో పడవేశారు. ఆ గుంటలో పడవేసినప్పుడు మౌనమైపోయాడు. నిన్ను కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చిన నిన్ను కూడా ఈ లోకంలో ఉన్న జనులందరూ రకరకాలైనటువంటి గుంటలో పడేస్తారు, రకరకాలైనటువంటి గాయాలు కలిగేలా చేస్తారు, రకరకాలైన మాటల చేత దూషిస్తారు, రకరకాలైనటువంటి విధానాల్లో నిన్ను శిక్షిస్తారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు భయపడొద్దు. వాటన్నిటిని మీరేం చేయాలి తెలుసా? మౌనమైపోయి తట్టుకోవాలి. హల్లెలూయా. మౌనమైపోయి ఏం చేయాలి? తట్టుకోవాలి. నువ్వు ఎప్పుడైతే తట్టుకుంటావో ఆయన చేతిలో నువ్వు ఒక అద్భుతమైన పాత్రగా మలచబడతావు అని సంగతిని గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నిన్ను ఎంతమంది ఎన్ని రకాలుగా గాయపరిచారు, నిన్ను ఎన్ని రకాలుగా హింసించారు, ఎన్ని రకాలుగా వారి మాటలతో నిన్ను గాయపరిచారు. విరిగిపోయింది కదా నీ మనసు, విరిగిపోయింది కదా నీ హృదయం, పగిలిపోయింది కదా నీ శరీరం. రకరకాలైన దెబ్బలు కొట్టారు కదూ, రకరకాల మాటల చేత దూషించారు కదూ, రకరకాల మాటల చేత భయంకరంగా నిన్ను క్రూరంగా గోతిలో పడవేశారు కదూ. ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు, ఇవన్నీ ప్రభు నిన్ను గమనిస్తున్నాడు. ఎందుకు అంటే ఆయన చేతిలో నువ్వు ఒక పాత్రగా చేయబడుతున్నావు. ఆయన చేతుల్లో నువ్వు ఒక పాత్రగా చేయబడుతున్నావు. అందుకోసం నిన్ను కూడా ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి దైవ జనాంగమా, రక్షణ లేని ప్రజలు, అన్య ప్రజలు అనేక మంది నిన్ను రకరకాలుగా మాట్లాడతారు, రకరకాలుగా నిన్ను దూషిస్తారు, రకరకాలుగా నిన్ను గూర్చి మాట్లాడుకుంటారు, రకరకాల గాయాలు నీకు కలిగేలా చేస్తారు. కానీ నువ్వు ఒకటే, వారెన్నన్నా కూడా ఆ క్షణం నువ్వేమవ్వాలంటే మౌనమైపోవాలి. ఆ క్షణం నువ్వేమైపోవాలి? మౌనమైపోవాలి. తిరిగి వారిని మాట అనొద్దు, తిరిగి వారిని దూషించొద్దు, తిరిగి వారిని ఏమనకూడదు. యోసేపుని పడేశారట గోతిలో. పడేసి అక్కడ ఏమనుకుంటున్నారు చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం. 37వ అధ్యాయం 18వ వచనంలో ఆదికాండము ఆయన గురించి ఏం మాట్లాడుకుంటున్నారు చూడండి. అమ్మా, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరముగా ఉండి, చూడండి నాకెళ్ళి చూడండి, అతను చూసి ప్లాన్లు వేస్తున్నారు చంపడానికి. దురాలోచన చేశారట. చెప్పండి, ఏం చేశారు? గట్టిగా చెప్పండి, ఏం చేశారు? యోసేపునే కాదు బిడ్డ, నిన్ను నాశనం చేయాలని దురాలోచనలు చేసేవాళ్ళు బయట ఉన్నారు, జాగ్రత్త. నిన్ను నాశనపరచాలని దురాలోచనలు చేసేవారు అనేకులు బయట ఉన్నారు, జాగ్రత్త. అప్పుడప్పుడు దేవుడే వారి చేతికి నిన్ను అప్పగిస్తాడా? యోసేపుని తన అన్నలకు ఆయన అప్పగించకపోతే, దేవుడు అప్పగించకపోతే యోసేపు ఆశీర్వదించబడేవాడు కాదు. ఈరోజు నిన్ను కూడా అప్పుడప్పుడు దేవుడు అప్పగిస్తాడు, అప్పుడప్పుడు దేవుడే వారి చేతికి నిన్ను అప్పగిస్తాడు. అప్పగించాడు దేవుడు, నిన్ను మర్చిపోయాడు నువ్వు అనుకోవద్దు. నువ్వు ఆయన చేతిలోనే ఉన్నావు. కానీ ఆయన చేతిలో ఉన్న నిన్ను వాళ్ళకి ఎందుకు అప్పగించాడంటే వాటన్నిటిని నువ్వు భరించాలని, వాటన్నిటిని నువ్వు ఎదుర్కోవాలని. ఆ ఆలోచనలు చేసే వారి ద్వారా ఎంత భయంకరమైన శోధనతో నీకు తెలియాలా. నిన్ను చూసి కూడా భయంకరంగా దురాలోచనలు చేస్తుంటారు బయట. నిన్నెట్లా నష్టపరచాలా, నిన్నెట్లా ఓడించాలా, నిన్నెట్లా గాయపరచాలా, నిన్నెట్లా ఇబ్బంది పెట్టాలా, నిన్నెట్లా చంపాలా, నిన్నెట్లా మోసం చేయాలా
నిన్ను ఎట్లా నాశనపరచాలని బయట ఉన్న మనుషులు కూడా చాలాసార్లు నిన్ను గురించి అనుకుంటూ ఉంటారు. అలాంటి సమయంలో నువ్వేం చేయాలి తెలుసా? మౌనమైపోవాలి. మౌనమైపోతే దేవుడు చూసుకుంటాడు. మౌనమైనప్పుడు దేవుడు నీ జీవితాన్ని గొప్పగా కడతాడు. యోసేపుని కొడుతున్నప్పుడు, తిడుతున్నప్పుడు, తన గురించి దుష్ట ఆలోచనలు వారు చేస్తున్నప్పుడు యోసేపు మౌనమైపోయాడు. ఎందుకు కొడుతున్నారు అని అడగలే, ఎందుకు నా గురించి ఇలా ఆలోచిస్తున్నారని అడగలే. అడగకుండా వారి దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. వారు మంచి ఆలోచన చేశారు. ఏమని? వీడిని చంపేద్దామరా, చంపేద్దామని ఆలోచన చేశారు. దురాలోచనలట. మంచి ఆలోచనది చెప్పండి, మంచి ఆలోచనది. రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని చర్చకు వస్తున్న నిన్ను కూడా నాశనం చేయాలని, మోసపరచాలని దురాలోచనలు చేసే గుంపు ఉంటుంది. జాగ్రత్త. ఉన్నప్పటికీ కూడా వారి చేతులు నువ్వు ఉన్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వారు ఎన్ని ఆలోచనలు చేస్తున్నా నువ్వు మౌనం అయిపోవాలి. నువ్వు మౌనం అయిపోతే దేవుడు తన శక్తి ఏంటో, తన బలమేంటో నీ జీవితం ద్వారా వాళ్ళకి చూపిస్తాడు. కొట్టారు, హింసించారు, జాగ్రత్త. దురాలోచనలు చేశారట. ఆఖరికి తర్వాత 39వ అధ్యాయం చూద్దాం. ఆయన మీద ఏం చేశారు తెలుసా? నిందలు వేశారు. ఎవరు చేశారు తెలుసా? చూడండి, నా వైపు చూడండి. ఆయన ఆ గోతిలో వేయబడిన తర్వాత వీళ్ళ అన్నలు వీళ్ళ సహోదరులు, చంపడం ఎందుకు లేరా, మన సహోదరుడే కదా అని కొట్టి గోతులు పడేసి, ఐగుప్తీయులు ఆ మార్గము గుండా వస్తుంటే వాళ్ళకి అమ్మడానికి ప్రయత్నం చేశారు. నా వైపు మీరు చూడాలి. కొట్టి గోతులు పడేసి, అక్కడ బైబిల్లో రాయబడ్డది, వాళ్ళు ఒడ్డు మీద కూర్చొని భోజనం చేస్తున్నారట. కొట్టి గోతులు పడేసి వారు ఒడ్డు మీద కూర్చొని తింటున్నారట. వాళ్ళ హృదయాల్లో కఠినమైపోయినాయి. వాళ్ళ హృదయాలు ఏమైనాయి? కఠినమైపోయినాయి. దేవుడు అప్పుడప్పుడు వాళ్ళ హృదయాలను కఠినపరిచినట్లే నీ ప్రక్క ఉన్న వ్యక్తుల హృదయాలను కూడా దేవుడే కఠినపరుస్తాడు. ఎందుకో తెలుసా? వీటన్నిటిని జయించుకుని నువ్వు బయటికి రావటం కోసం. హల్లెలూయా, హల్లెలూయా. మీ పాప చిన్న పాప ఇటు దూకింది, ఇంత దూరం దూకింది, 3 అడుగులు దూకింది. సంతోషించావు. 3 అడుగులు దూకింది. నువ్వేం చేసావంటే 4 అడుగులు దూకటానికి ఆవకి పెట్టావు అక్కడ. ఇప్పుడు 4 అడుగులు దూకు అన్నావు, 4 దూకింది. 5 అడుగులు దూరం పెట్టావు, 5 అడుగులు దూకింది. దీని వెనక 5 అడుగులు దూకలాగా కింద పడి ఈ పాప కాళ్ళు ఇరగొట్టుకుంటుందని తండ్రి ఉద్దేశమా? కాదు. దూకటం నేర్పిస్తున్నాడు తండ్రి. అక్కడ తన అన్నలకు దేవుడు యోసేపుని అప్పగించడానికి గల కారణం ఏంటంటే, వాటన్నిటిని జయించే గొప్ప అనుభవాన్ని యోసేపుకి అక్కడ నేర్పుతున్నాడు దేవుడు. వీళ్ళందరూ నిన్ను దూషించినా, వీళ్ళందరూ నిన్ను అవమానించినా, వీళ్ళందరూ నిన్ను అనేక రకాలుగా మాట్లాడినా, దాని ద్వారా దేవుడు ఏం చేస్తానంటే జీవితంలో కొన్ని గొప్ప అనుభవాలు నీకు నేర్పుతున్నాడు. ఎందుకు? తనకిష్టమైనటువంటి పాత్రగా మలుచుకోవటం కోసం. ఆ తర్వాత వారు ఏం చేశారంటే, ఐగుప్తు దేశం నుంచి వెళుతున్నటువంటి వ్యక్తులకు యోసేపుని బానిసగా మేశారట. బానిసగా వెళ్ళి ఒక ఇంట్లో పెట్టుకుంటే, ఆ ఇంటి యజమానుడు ఆ పోతీఫర్ ఇంట్లో ఆయన పని చేసేవాడిగా ఇంటి మీద కొంచెం చూసుకోవడానికి పెట్టుకుంటే, పోతీఫర్ భార్య యోసేపుని చూసి, యోసేపుని వ్యామోహించి, యోసేపుని పాపం చేయమని ప్రేరేపిస్తే, యోసేపు దేవునికి సంబంధించిన మనుషుడు గనుక, పరిశుద్ధుడు గనుక ఆ పాపం చేయడానికి ఇష్టం లేక పారిపోతే, ఆ పారిపోయిన క్షణాన పారిపోయాడు, నేను చేయమన్న పని చేయకుండా అని కోపంతో యోసేపు మీద ఏమేసింది తెలుసా? అతనే నన్ను పట్టుకున్నాడు, అతనే నన్ను చెరపడానికి ప్రయత్నించాడని యోసేపు మీద ఏం చేసిందంటే నింద వేసింది. ఆదికాండం 39వ అధ్యాయం 14వ వచనం. ఆవిడ ఎంత అద్భుతంగా అబద్ధం ఆడుతుందో చూడండి. తన ఇంటి వారందరిని పిలిచింది పోతీఫర్ భార్య. చూడండి అయ్యా బాబోయ్, మన ఇంటి దగ్గర పని కోసం పెట్టాడు కదా ఈ కుర్రాడు, మా ఆయన గారు, వీడేం చేశాడో చూడండి. వీడు నన్ను పాడు చేయడానికి వచ్చాడయ్యా. ఇదిగో యజమానుడు రాగానే ఈ సంగతానికి చెప్పాలని యోసేపు పారిపోయేటప్పుడు వస్త్రం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ వస్త్రాన్ని పట్టుకుని కూర్చోంది.
నాకు అనిపించింది, వస్త్రం ఎందుకు పట్టుకుని కూర్చుంది అసలు? చాలాసేపు ఆలోచించా. ఏం ఆలోచించా? తెల్లవారుజామున మాట్లాడాడు దేవుడు. ఎందుకు నీ చాలాసార్లు ఈ వస్త్రం ఎందుకు పట్టుకుంది అమ్మాయి? ఎందుకు పట్టుకుందంటే తన భర్తను నమ్మించడానికి, తన భర్తకు ఆయన గుర్తులు చూపించాలా. నిజమే, సాతానుడు నీవు గతకాలంలో చేసినటువంటి తప్పులు పాపాలను చూడు, వాటన్నిటిని వాడి చేతిలో పట్టుకుని గుర్తుగా, ఏయ్ చెప్తా. ఎవరితో? మీ ఆయనతో, మీ ఆవిడతో, మీ అమ్మతో, మీ నాన్నతో. అంటే నువ్వు చేసిన వాటిని వాడు ఏం చేస్తాడు? వాడి చేతులు ఆయుధంగా పట్టుకుంటాడు. జాగ్రత్త. అందుకోసమే పట్టుకుంది అమ్మాయి. నీ క్రియలు ఆయుధంగా పట్టుకుంటాడు. కానీ ప్రభు అంటున్నాడు, క్రీస్తు రక్తంలో కడగబడిన నీ జీవితంలో ఏ పాపం ఇక ఉండదు. కానీ వాడు బెదిరిస్తాడు. జాగ్రత్త, నువ్వు బెదరొద్దు. భర్త రాగని చెప్పేసింది, ఇదిగో ఎట్లా చేసాడు ఈ అబ్బాయి అని. వాడు కోపం వచ్చేసి ఆయన ఏం చేశాడు? చెరసాల్లో వేశాడు. ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. ఆయన ఏం చేయలే, యోసేపు ఏమీ చేయలే. కానీ యోసేపు మీద ఒక నింద పడ్డది. దేవుని చేతిలో నువ్వు కూడా అద్భుతంగా మలచబడే క్షణంలో నువ్వేం చేయకపోయినా నీ మీద నిలబడతాయి. నువ్వు షాప్కి వెళ్ళి వస్తావు, ఆడికి వెళ్ళి వచ్చిందో. నువ్వు చర్చికి వెళ్ళి వస్తావు, ఎప్పుడో అయిపోయిందిగా చర్చి, స్వార్థం దాకా 7ంటికే వచ్చిందిగా, ఏమేంటి ఇప్పుడు దాకా? నువ్వు లోకంలో ఉన్నప్పుడు తిరుగు, నిన్నెవరేమన్నారు. క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నీ మీద రకరకాల నిందలు, ఈ నిందలన్నీ నీ మీద పడుతున్నప్పుడు నీకొకటే గుర్తు, ప్రభువు చేతితో నిన్ను ఆయన తనకిష్టమైన పాత్రగా మలుచుకుంటున్నాడు. నీ మీద అబద్ధాలు చెబుతారు. ఆయన అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఉంటాడు, నీ మీద లేని పోని వాటిని చెబుతారు, అబద్ధాలు ప్రకటిస్తారు. జాగ్రత్త. అయినా మీరు భయపడొద్దు, నన్ను వదిలిపెట్టి మీరు వెళ్ళొద్దు. క్రీస్తు చేతిలో మలచబడే క్షణంలో నా వైపు చూడాలి మీరు. మీ మీద అనేకమైన నిందలు పడతాయి. జాగ్రత్త. నా నిమిత్తం మిమ్ములను జనులు నిందిస్తారు, అబద్ధాలు పలుకుతారట. తీసుకుని వీళ్ళు ఎక్కడేశారు? యోసేపుని ఎక్కడేశారు? ఆ మాట ప్రభు చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 19వ వచనములో, మత్తయి సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో చూడండి. వారు మిమ్ములను అప్పగించినప్పుడు చింతించొద్దు, మీరేమి చెప్పవలెనో. చూడండి, దేవుని సేవకుల్ని ఈడ్చుకొని పోతారట. మిమ్మల్ని హింసిస్తారు, నన్ను గురించి అధికారుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి తీసుకుని అప్పగిస్తారు. ఎంతమంది ఎన్ని హింసలు పెట్టినా, చెరసాలలో వేసినా మీరు మౌనంగా ఉండండి. ఆ క్షణమున మీకేం కావాలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కోసం పనిచేసేటప్పుడు, ప్రభు కోసం నిలబడేటప్పుడు, ప్రభు చేతిలో నువ్వు మలచబడేటప్పుడు, ప్రభువు నిన్ను ఇష్టమైన పాత్రగా చేసుకునే క్రమంలో జరిగే కార్యాలు, క్రియలు ఏంటంటే, నువ్వు అనేకుల చేతికి అప్పగించబడతావు. కొడతారు, నిందిస్తారు, చెరసాల్లో వేస్తారు, అవమానిస్తారు, రకరకాలైన మాటల చేత గాయపరుస్తారు. ఆ రోజున పౌలు శీలను తీసుకుని వెళ్ళి నిర్దాక్షిణంగా యేసుక్రీస్తు ప్రభువును గురించి చెబుతున్నారని చెరసాల్లో వేశారు కదా. వారిని చెరసాల్లో వేయడానికి కారణం ఏంటంటే, ఎందుకంటే ప్రభు చెప్పాడు ముందుగానే, నా నిమిత్తం మిమ్మల్ని చెరసాల్లో వేస్తారు, నా నిమిత్తం మిమ్మల్ని అధికారుల దగ్గరికి, అధిపతుల దగ్గరికి తీసుకుని వెళ్తారు. అయినను మీరు భయపడద్దు. పౌలు ఎందుకు వెళ్ళాడు? పౌలు శీలలు చెరసాల్లోకి ఎందుకు వెళ్ళారు తెలుసా మీకు? వారు కొడుతున్నప్పుడు పౌలు శీలలు తిరిగి కొట్టలేరా? కొట్టగలరు.
పౌలు కొట్టగలడు. పౌలు ఎవరు? పౌలు ఎవరు? మీకులా పప్ప కొడతాడు, ఇటు కొట్టండి అయ్యా, ఇటు కొట్టండి అయ్యా అంటున్నాను. పౌలు కన్నెర్ర చేస్తే యెరూషలేము దేశాలు వణికిపోయినాయి. పౌలు తన సాక్ష్యాన్ని చెబుతున్నాడు, నేను హింసకుడును, దూషకుడును. పౌలు పేరు చెబితే యెరూషలేములో అనేక మంది భయభ్రాంతులయ్యారు. అటువంటి పౌలు ఈ చెరసాలలో కొడుతుంటే ఎందుకు మౌనమయ్యాడంటే, పౌలు తెలుసుకున్నది ఏంటంటే, ఇప్పుడు మేము ఆయన చేతిలో మలచబడుతున్నాం. హల్లెలూయా. అందుకోసమే పౌలును దేవుడు అంత అద్భుతంగా మలచబట్టే పౌలును చూస్తే దయ్యాలు వణికినాయి. పౌలు ఎక్కడ కాలు పెడితే అక్కడ సంఘాలు కట్టబడ్డాయి. పౌలు ఎక్కడ కాలు పెడితే అక్కడ సాతాను కోట గోడలు కూలిపోయాయి. గట్టిగా చెప్పబడుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు ఎందుకు అలా మార్చబడ్డాడంటే, పౌలు దేవుని చేతిలో మలచబడిన మనుషుడు. నువ్వు కూడా దేవుని చేతిలో మలచబడినప్పుడు, నువ్వు కూడా దేవుని చేతిలో మలచబడితే నిన్ను చూసి అపవాది పారిపోతాడు. మిమ్మల్ని కూడా చాలా మంది హింసిస్తారు, జాగ్రత్త. మీరు హింసించేటప్పుడు మీరేం చేస్తారు తెలుసా? ఆగు, మా నాన్న డ్యూటీ పోయింది, ఆగు, ఒత్తడు, ఆగు, నీ సంగతి అమ్మా రా. నన్ను ఏమన్నదో తెలుసా? ఏమో జుట్టు ఏమన్నా మా అబ్బాయిని. ఇంకా నువ్వెప్పుడు మలచబడి దాని చేతిలో? ఆయనే అప్పుడప్పుడు నిన్ను అలా అలా అప్పగిస్తాడు. ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు, ఆయన నిన్ను మలుచుకుంటున్నాడు. వాళ్ళెన్న నువ్వేం చేయాలని యోసేపు మౌనమైపోయాడట. హల్లెలూయా, మౌనమైపోయాడట. నీ జీవితంలో కూడా అంతే బిడ్డ. ప్రభు చేతిలో నిన్ను మలుస్తున్నప్పుడు, ప్రభు చేతులతో నిన్ను అద్భుతముగా ఆయన తయారు చేస్తున్నప్పుడు దెబ్బలు తగులుతాయి, గాయాలవుతాయి. కానీ నువ్వు మౌనమైతే ఒక అద్భుతమైన పాత్రగా చేస్తాడు. యోసేపు జీవితంలో మౌనమైపోయాడు. అన్నల చేత గోతిలో పడవేసినప్పుడు మౌనమయ్యాడు. అన్నల చేత అబద్ధాలు ఆడుతూ దూషిస్తున్నప్పుడు మౌనముగా తలంచాడు. తీసుకొని వచ్చే ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మినప్పుడు మౌనమయ్యాడు. బానిసగా ఆ దేశానికి వచ్చినప్పుడు పోతిఫర్ ఇంట్లో ఆ పోతిఫర్ భార్య తన మీద నిందలేసినప్పుడు మౌనమయ్యాడు. అసలు ఎక్కడన్నా మీరు ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ మాట దొరికిద్దాం నాకు చెప్పండి. సార్ ఏంటి సార్, నేను అసలు చేయలేదు ఇది. మమ్మీ తోడు, నాన్న తోడు, కావాలంటే బైబిల్ మీద ప్రమాణం చేస్తా అన్నాడా? అసలు ఏం మాట్లాడా? ఆమెను అలా చూశాడంతే, ఈయన అలా చూశాడంతే. ఒక్క మాట, నోరు తెరవయా, నోరు తెరిచి ఇది నేను కాదని చెప్పు. మౌనమైపోయాడట. పిలాతు అడుగుతున్నాడు, ఏ బాబు ఒక్క మాట చెప్పబోయా, నోరు తెరిచి ఒక మాట చెప్పు, నిన్ను విడిపించుటకు నాకు సమస్త అధికారం ఉన్నదే. మౌనమైపోయాడట. ఎవరు? యేసయ్య. నువ్వు అలా మౌనం అవ్వాలి, నువ్వు అలా మౌనం అయిపోవాలి. తండ్రి కొట్టేవారికి అప్పగించాడట. ఎవరిని? తన కుమారుణ్ణి. ఇప్పుడు నిన్ను కూడా అప్పగిస్తున్నాడు. ఎవరికి? లోకానికి. తండ్రి తన కుమారుని కొట్టడానికి అప్పగిస్తే, కొడుతున్నప్పుడు తండ్రి చూస్తున్నాడు, కానీ కుమారుడు మౌనమైపోయాడు. అందుకని లోకానికి దేవుడు అయ్యాడు.
అందుకోసమే లోకానికి దేవుడయ్యాడు. మౌనమౌ ఆయన ఎలా చేసుకుంటాడో చేసుకొని, ఆయనకి ఎట్లా కావాలో అట్లా చేసుకొని, ఆయన ఎట్లా నడిపించాలనుకుంటున్నాడంటే నడిపించని. ఒకటే చెప్పు, నీ చేతిలో ఉన్నానయ్యా, నేను నీకు ఇష్టమైన వారిగా, ఇష్టమైన దానిగా మలుచుకో. కొడుతున్నారు, భరించు. నిందిస్తున్నారు, భరించు. గాయపరుస్తున్నారు, భరించు. మౌనమౌ. ఒక రోజున ఈ మౌనం అంతా చూశాడు దేవుడు. దేవుడు అనుకున్నాడు, నేను పెట్టిన ప్రతి పరీక్షలో గెలిచాడు. మౌనంగా ఉన్నాడు. ఇతను నేను గొప్ప పాత్రగా చేయాలనుకుని ఎక్కడో గోతిలో ఉన్న ఆ పాత్రను ఐగుప్తు దేశం సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆదికాండము 41వ అధ్యాయము 42 నుంచి 46 వచ్చిన వరకు ఈ మాటలు రాయబడి ఉంటాయి. ఫరో యోసేపును తన ఉంగరము తొడిగి ఆయనకు వస్త్రములు ధరింపచేసి, యోసేపు మాట సెలవు లేకుండా ఎవ్వడు కాలు మెదపటానికి వీలు లేదు. యోసేపు ఎవరో తెలిసి దేశానికి ఇప్పుడు ప్రధాని, ఒక బానిస. నా వైపు చూస్తున్నావా? ఒక బానిస దేశానికి ఏమయ్యాడు? ప్రధాని. కష్టాల్లో, నష్టాల్లో, ఇరుకుల్లో, అవమానాల్లో, నిందలలో, బాధలలో యోసేపు మౌనమయ్యాడు. యోసేపు తెలుసుకున్న సత్యం ఏంటంటే, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. దేవుని చేతిలో నేనున్నాను, ఎవడి చేతిలో లేను. ఆయన కొడుతున్నాడేమో, నన్ను సరిచేస్తున్నాడేమో, నన్ను ఉంచుతున్నాడేమో, నన్ను తనకిష్టమైన పాత్రగా చేస్తాడేమో. ఆయనకిష్టమైన పాత్రగా చేస్తే యోసేపుని ఎంతగా ఇష్టపడ్డాడు దేవుడంటే, ఒక దేశానికి ప్రధానిగా ఇష్టపడ్డాడు. నిన్ను కూడా అలాగే ఇష్టపడుతున్నాడు. నిన్ను కూడా దేవుడు అలా కోరుకుంటున్నాడు. ఆయన వలె మౌనమవుతావా? నీ జీవితం ఆశీర్వాదం. ఆయన వలె మౌనముగా ఉంటావా? నీ బ్రతుకు దీవెనకరంగా మార్చబడింది. కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, మనుషులు నిందిస్తున్నప్పుడు, గాయపరుస్తున్నప్పుడు, నిన్ను నష్టపరిచినప్పుడు, యేసయ్యా నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకోయా అని మౌనమైపోతే, అదిగో యోసేపుని ఎంత అద్భుతమైనగా వ్యక్తిగా మలిచాడు. ఈ వాక్యం అంటే నిన్ను కూడా అలాగే మలుస్తాడు. నిన్ను కూడా ఉన్నతమైన కృపలోకి తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఇతరులు నిందించినప్పుడు, ఇతరులు బాధ పెట్టినప్పుడు, ఇతరులు గాయపరిచినప్పుడు నువ్వే భయపడద్దు. నువ్వు ఉన్నది ఆయన చేతిలో. యేసయ్యా నన్ను నీకు ఇష్టమైన పాత్రగా మలుచుకో యేసయ్యా అని మోకరించు. ఆ యోసేపుని తనలో ఉన్న ఆ ప్రతిదీ కూడా దేవునికి దూరం అయిపోయింది. యోసేపులకు పాపం అనేది లేకుండా, యోసేపులు ఎక్కడ కూడా పాపం అనేది రాకుండా నిత్యము యోసేపు దేవుని సన్నిధిలో భయంకరముగా పరీక్షించబడ్డాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడేమో. ఈరోజు దేవుడు నిన్ను కూడా పరిశీలిస్తున్నాడేమో. ఈరోజు దేవుడు తనకిష్టమైన పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయ్యా ఎన్ని కష్టాలైనా భరిస్తానయ్యా, ఎన్ని ఇబ్బందులైనా పడిస్తానయ్యా, నన్ను నీకు ఇష్టమైన పాత్రగా చేసుకొని ఈ లోకములో కలుగుతున్న శ్రమలు, లోకములో కలుగుతున్న బాధలు, లోకము మిమ్మల్ని శ్రమ పెట్టినప్పుడు, బాధ పెట్టినప్పుడు, అధికారులకు అప్పగించినప్పుడు, లోకము నీ మీద నిందలేసినప్పుడు, లోకము నిన్ను దూషించినప్పుడు నువ్వు మౌనమైపో. అద్భుతమైన పాత్రగా మలచబడతావు. అద్భుతమైన పాత్రగా నువ్వు తీర్చిదిద్దబడతావు. నన్ను మలుచుకోయా అని దేవునికి చేతిలో ఒక్కసారి నీ నోరు తెరిచి చెప్పు నాన్న. నీ స్వరమెత్తి చెప్పయ్యా. అయ్యా నన్ను దూషిస్తున్నారు అనేకులు, నన్ను గాయపరుస్తున్నారయ్యా అనేకులు, నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా అనేకులు. అయితే నేను మౌనంగా ఉంటానయ్యా. నోరు తెరవనయ్యా, నోరు తెరవనయ్యా. అదిగో దూషించిన వాళ్ళు,
అవమానించిన వాళ్ళు. యోసేపు రాజు అయితే ఆ రాజు దగ్గరకు వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డారు. బిడా, చేతులు కట్టుకొని నిలబడ్డారు యోసేపు ముందు. యోసేపు వచ్చి ఆ బాల్కనీలో నిలబడితే, యోసేపు రాగా అని రాజు వచ్చాడని చెబితే ఆ సహోదరులు అందరూ సాగిల పడుతున్నారట. ఓ ధాన్యం కోసం వచ్చారు. కరువు వచ్చే దేశంలో బ్రతకడానికి తిండి లేక ఆఖరికి యోసేపు దగ్గర దొరుకుతున్నదని, ఆ ధాన్యం ఇస్తున్నదని తన సహోదరుని తెలుసుకోలేక వారు అక్కడికి వచ్చారు. వస్తే తీరా తెలిసింది ఆ రాజు ఎవరో కాదు, ఆ గుంటలో పడవేసి కొట్టివేయబడిన వాడే, ఆ గుంటలో పడవేయబడిన యోసేపే అని. నిజమే, నిన్ను కూడా ఒక రోజున దూషించిన వారు, నిన్ను కూడా ఒక రోజు అవమానించిన వారు, నిన్ను కూడా ఒక రోజు అనేక రీతులుగా గాయపరిచిన వారు, నిందలేసిన వారు నీ మీద ఒకరోజు నీ ముందు నిలబడతారు. దేవుడు నిన్ను అంత అద్భుతమైన పాత్రగా చేస్తాడు. నోరు తెరిచి యేసయ్యా, నోరు తెరిచి మాట్లాడు. యేసయ్యా, నన్ను నీకు ఇష్టమైన పాత్రగా చెయ్యని, ఇష్టమైన పాత్రగా చెయ్యయ్యా అని చెప్పు. నోరు తెరిచి ప్రార్థన చేద్దామా? బిగ్గరగా ప్రార్థన చేద్దామా? స్వరమెత్తి ప్రార్థన చేద్దామా? మౌనంగా కాదు, మౌనంగా కాదు, మౌనంగా కాదు, బిగ్గరగా 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 బిగ్గరగా. ఓ రావాలా ప్రార్థన, బయటికి రావాలా ప్రార్థన, బయటికి రావాలా, రావాలా బయటికి ప్రార్థన రావాలా. శక్తి కొలది ప్రార్థించండి. ప్రార్థన రావాలా, బయటికి ప్రార్థన రావాలా. హల్లెలూయా. అయ్యా, నన్ను లోకము నిందిస్తుందయ్యా, రకరకాల నిందలేస్తున్నారయ్యా, నన్ను గుంటలో పడవేసినట్టు అయిపోయింది నా పని, అయినను కూడా మౌనముగా ఉంటానయ్యా. ఎందుకంటే 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 ఇదిగో నువ్వు నన్ను అద్భుతంగా మలచబోతున్నావు. ఈ సంవత్సరం నన్ను దీవిస్తావు, ఈ సంవత్సరం నన్ను ఆశీర్వదిస్తావు. అందుకోసమే నేను మౌనమైపోతానయ్యా. ఇంకెవరితో గొడవ పడినా, ఎవరితో కూడా విభేదించనయ్యా. నాయనా, నాయనా, నన్ను క్షమించండి, క్షమించండి అని అడుగు, 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 అడుగు. నీ కోసం చిన్న ప్రార్థన దైవ సేవకురాలు చేయబోతున్నారు. చిన్న ప్రార్థన నీ కోసం దైవ సేవకురాలు చేయబోతుండగా అందరూ 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 కూడా మౌనంగా కాకుండా నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఈరోజు ఎంతమంది దేవుని వాక్యం విని ఆయన చేతిలో మలచబడాలని, ఆయనకి ఇష్టమైన పాత్రగా మలచబడాలని ఆశపడుతున్నారు. దేవుడిచ్చే అద్భుతమైన జీవితాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నారు. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఎంతమంది బిడ్డలు నీ వాక్యం విని నీ వాక్యానికి లోబడి ప్రభువా వారి జీవితాలను నీకు అప్పగించుకుంటూ, అయ్యా ఇదిగో నా తండ్రి నీ చేతులోనికి మేము వస్తున్నాం ప్రభువా, మా జీవితాలు నీకు ఇష్టమైన పాత్రలుగా మలుచుకోయ్యా. అయ్యా మమ్మల్ని నీకు ఇష్టమైన పాత్రలుగా చేయి ప్రభు అని నైనా వారి జీవితాలను నీకు అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నారో వారందరి జీవితాలను మలుచయ్యా. నీ చేతిలోనికి వస్తే నువ్వు అద్భుతంగా మలుస్తావు జీవితాలనయ్యా. నీ చేతిలోనికి వస్తే ప్రభా అసాధారణ వ్యక్తులుగా నువ్వు మారుస్తావయ్యా. నీ చేతిలోనికి వస్తే గొప్పవారిగా నువ్వు చేస్తావయ్యా. అయ్యా నీ చేతిలోనికి వస్తే మహిమ కలిగిన పాత్రలుగా మారుస్తావయ్యా. దేవా ఈరోజు నా తండ్రి, ఆ రోజు నీ చేతిలోనికి వచ్చిన యోసేపును అయ్యా అద్భుతంగా మలిచావుగా దేవా. అయ్యా అందరి చేత తోలనాడబడిన వాడు, అందరి చేత నెట్టివేయబడిన వాడు, అయ్యా అందరి చేత హీనంగా పనికిరాని వాడుగా ఉన్నవాడు నీ చేతిలోనికి వచ్చినప్పుడు మహిమ కలిగిన పాత్రగా మార్చావు కదయ్యా. అసాధారణమైన పాత్రగా మార్చావు కదయ్యా. అందరూ చూసే విధంగా మలిచావు కదయ్యా తన జీవితాన్ని. దేవా ఆ రీతిగానే ప్రభా ఈరోజు ప్రభా ఎంతమంది నాయన వారి జీవితాలని చేతికి అప్పగించుకుంటున్నారో అయ్యా, వారిని పారవేయక నీ చేతులోనికి తీసుకొని పనికొచ్చే పాత్రలుగా చేయనైనా, మహిమ కలిగిన పాత్రలుగా చేయనైనా, నీకు ఘనత తెచ్చే పాత్రలుగా చేయనైనా తండ్రి. వారి జీవితాలు అసాధారణమైన జీవితాలుగా మార్చునైనా తండ్రి నాయన. అటువంటి గొప్ప కృప
అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం యోసేపుకు వచ్చిన ఆ యొక్క గొప్ప ఘనత, ఆ యొక్క మహిమ అయ్యా ఈరోజు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకొనుమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.